హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మరొక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయతో హల్వా ఏంటనుకుంటున్నారా? ఒక్కసారి ఇలా నాలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే కాక ఈ గుమ్మడికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇక్కడైతే నేను ఒక చిన్న గుమ్మడికాయని తీసుకున్నాను. దాన్ని చిన్నగా కట్ చేసుకొని అందులో ఉన్న ఇత్తనాలను అయితే మనం యూస్ చేసుకోకూడదు. దాన్ని పక్కన తీసి పెట్టుకొని కావాలంటే దాన్ని వాటర్లో వాష్ చేసుకొని ఎండబెట్టి దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే గుమ్మడికాయని నేను 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి తురమడానికి కానీ చెక్కు తీసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే చెక్కు తీసేసుకొని దీన్ని చిన్న రంధ్రాలు ఉన్న వాటితో తురుముతున్నాను. ఎందుకంటే మనకి గుమ్మడికాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో ఎంత చిన్నగా తురుముకుంటే అంత బెటర్ అన్నమాట. చూడండి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ ఉందో. ఇప్పుడైతే స్టవ్ పైన ఎంటీ ప్యాన్ పెట్టేసి వాటర్తో పాటు ఈ గుమ్మడికాయని కూడా వాటిలోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి గుమ్మడికాయ ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. మినిమం అంటే 30 మినిట్స్ మీన్స్ హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. సో మనం ఒక 10 మినిట్స్కి ఒకసారి ఆ గుమ్మడికాయని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడకుండా దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా 30 మినిట్స్ తర్వాత చూడండి మనకైతే థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఒక కప్పు గుమ్మడికాయకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ వేసుకున్న తర్వాత దాన్ని షుగర్ మెల్ట్ అయ్యేలాగా స్పూన్తో బాగా కలుపుకోండి. ఇక్కడ షుగర్ అయితే మెల్ట్ అవ్వడానికి మనకి మినిమం 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో ఆ 15 మినిట్స్ టైంలో మనమైతే ఇక్కడ కలపడం అయితే ఆపకూడదు. కలపడం ఆపేస్తే మాత్రం మనకు గుమ్మడికాయ హల్వా అడుగంటుతుంది. సో 15 మినిట్స్ దాన్ని బాగా కలుపుతూనే ఉండాలి. ఆ షుగర్ మెల్ట్ అయ్యి గుమ్మడికాయ బాగా పట్టుకొని అది మనకు తీగ పాకంలాగా జిగుడుగా రావాలన్నమాట. సో అప్పుడైతే మన హల్వా చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఇప్పుడైతే షుగర్ అంతా మెల్ట్ అయిపోయి దగ్గరకు అయిపోయింది. చూడండి ఇక్కడ తీగ పాకంలాగా జిగుడుగా ఎట్లా ఉందో. సో ఇలా కన్సిస్టెన్సీ అయితే మనకు రావాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అయితే దాంట్లోకి చల్లుకోవాలి. 2 మినిట్స్ దాన్ని కలిపి అలా వదిలేయండి. ఇప్పుడు మనము ఒక 4-5 డ్రాప్స్ ఆఫ్ నిమ్మకాయ రసాన్ని అందులోకి అయితే పిండుకోవాలి. సో నిమ్మకాయ రసం పిండడం వల్ల మనకు హల్వాకి కొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. సో ఇలా వేసిన తర్వాత దాన్ని మరొకసారి కలుపుకొని పక్కకు పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయండి. సో ఫైనల్గా మనకి కలర్ కావాలంటే కలర్ ఆప్షన్ వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ డైరెక్ట్గా వేయకుండా కొంచెం వాటర్ తీసుకొని అందులోకి ఫుడ్ కలర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఆ హల్వాలోకి అయితే వేసేయండి. చూడండి ఫైనల్గా మన హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసే ముందర ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే అందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. గార్నిష్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 5-4 టేబుల్స్ నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పును అయితే వేసుకొని రెడ్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. సో అలా వేగిన జీడిపప్పుని సర్వ్ చేసి పెట్టుకున్న హల్వా పైకి వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి టేస్టీ అండ్ హెల్తీ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కావాలంటే ఇలాగే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందైతే నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.